ఇప్పుడు మనం ఉన్న భూమి, మన సూర్యుడు, మన మిల్కీవే గ్యాలక్సీ, ఈ మొత్తం యూనివర్స్లో ఉన్న కొన్ని కోట్ల కొద్ది నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ ఒక బిందువు నుంచి ఏర్పడ్డాయంటే నమ్ముతారా? అసలు మన విశ్వం ఎలా ఆవిర్భవించింది అనేది చాలా మందికి ఉన్న ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా మన సైన్స్ లో చాలా రకాలైన థీరీస్ ఉన్నాయి, కానీ ఖచ్చితంగా ఇలానే జరిగి ఉంటుంది అని చాలా మంది శాస్త్రవేత్తలు నమ్మే ఒక శాస్త్రీయమైన సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ థియరీ. ఒక ఆటం అంతా చిన్న బిందువు, దాని డెన్సిటీ ఇంకా ఎనర్జీ అనంతం. ఆ బిందువు యొక్క ఉష్ణోగ్రత కొన్ని ట్రిలియన్ డిగ్రీలు. అయితే అంత చిన్న బిందువు పేలిపోయి ఆ ఎక్స్ప్లోజన్ నుంచి వచ్చిన ఎనర్జీతో ఈ గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీలు ఏర్పడ్డాయని ఈ బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది. అయితే ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అసలు ఏమీ లేని ఆ స్పేస్ లోకి అంత ఎనర్జీతో కూడిన బిందువు ఎక్కడి నుంచి వచ్చింది అని. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఇది జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది మాత్రమే చెప్తుంది, కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా జరిగింది అనేది ఇప్పటి వరకు సైన్స్ కూడా అంతు చిక్కని ఒక ప్రశ్న. దానికోసం శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. మరి ఇన్ని థియరీస్ ఉన్నా కూడా ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఇంత ప్రాముఖ్యత పొందడానికి గల కారణం 1920లో ఎడ్విన్ హబుల్ అనే ఒక శాస్త్రవేత్త తన టెలిస్కోప్ తో స్పేస్ లో ఉన్న నక్షత్రాలను, గ్రహాలను కొన్ని సంవత్సరాల తరబడి అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. ఇలా చేస్తున్న సమయంలో నక్షత్రాలు, గ్యాలక్సీలు ఒకదానికొకటి దూరంగా జరగడం గమనించాడు. ఇప్పుడు గ్యాలక్సీలు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయి అంటే ఒకప్పుడు గతంలో ఇవన్నీ దగ్గరగా ఉండేవి అని అర్థం చేసుకున్నాడు. ఆయన చేసిన పరిశోధనలతో బిగ్ బ్యాంగ్ థియరీ అనేది బలపడింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, అంత ఎనర్జీతో కూడిన బిందువు ఒకేసారి పేలిపోయింది. ఆ పేలిపోవడాన్నే బిగ్ బ్యాంగ్ అని పిలుస్తారు. ఇది జరిగాక మన విశ్వం కాంతి కన్నా వేగంతో విస్తరించడం మొదలుపెట్టింది. ఈ విశ్వం మొత్తం ఎనర్జీతోనే నిండిపోయింది. ఇంతవరకు ఒక దుమ్ము, ధూళి, కణం కూడా పుట్టలేదు. ఇలాంటి సమయంలో మనకి గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీలు ఇవన్నీ ఏర్పడాలి. ఎలా? మన యూనివర్స్ మొత్తంలో ఏదైనా ఒక ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి అని అంటే అక్కడ ఏదో ఒక మ్యాటర్ కావాలి. ఇక్కడ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, మంట రావాలి అని అంటే కట్టెలు కాలాలి. ఇక్కడ మంట మండడం ఎనర్జీ అనుకుంటే కట్టెలు మ్యాటర్ అవుతుంది. బండి నడవాలి అని అంటే పెట్రోల్ కావాలి. ఇక్కడ పెట్రోల్ అనేది మ్యాటర్ అవుతుంది, బండి నడవడం అనేది ఎనర్జీ అవుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉన్న ప్రతి ఒక్కటి మ్యాటరే అవుతుంది. ఈ యూనివర్స్ మొత్తం, మన భూగ్రహం, మన భూమి మీద ఉన్న ప్రతి ఒక్క థింగ్ మ్యాటరే అన్నట్టు. దీని ప్రకారం మ్యాటర్ అనేది ఎనర్జీగా మారినప్పుడు ఎనర్జీ కూడా మ్యాటర్ గా మారుతుంది కదా. ఇదే మన గ్రేట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనిపెట్టిన E=mc² ప్రతిపాదన. ఇప్పుడు అసలు విషయం మొదలైంది. ఈ బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఆ ఎనర్జీతో మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ ఇవి రెండు తయారయ్యాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒక మ్యాటర్ కి కంప్లీట్ ఆపోజిట్ గా ఉండేదే ఈ యాంటీ మ్యాటర్. ఇక్కడ ఏమవుతుంది అని అంటే మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ రెండు కలిసినప్పుడు అక్కడ చిన్నపాటి ఎక్స్ప్లోజన్ జరిగి మ్యాటర్ అనేది మళ్ళీ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇలా జరిగితే అసలు దానికి అర్థమే లేదు కదా. కానీ ఇక్కడ మన అదృష్టం బాగుండి యాంటీ మ్యాటర్ కన్నా మ్యాటర్ 0.00001% ఎక్కువగా తయారైంది. ఒకవేళ మ్యాటర్, యాంటీ మ్యాటర్ ఒకే క్వాంటిటీలో తయారై ఉంటే ఈ రోజు మన గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీలు ఇవేవి తయారై ఉండేవే కాదు. ఆ 0.00001% మ్యాటర్ తోటి మన గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీలు ఇవన్నీ ఏర్పడ్డాయి. అద్భుతం కదా. సరే, ఇప్పుడు బిగ్ బ్యాంగ్ జరిగి ఆ ఎనర్జీ నుండి మ్యాటర్ క్రియేట్ అయ్యే లోపు మన యూనివర్స్ ఒక చిన్న బిందువు నుండి 600 బిలియన్ మైల్స్ పెరిగిపోయింది. అండ్ అలా పెరుగుతూ పెరుగుతూ మన యూనివర్స్ 18 ట్రిలియన్ డిగ్రీల ఫారెన్ హీట్ కు చేరుకుంది. ఇంకా పెరిగే కొద్దీ విశ్వం యొక్క హీట్ అనేది మెల్లగా తగ్గుతూ వచ్చింది. అలా కొంచెం చల్లబడ్డాక మిగిలిన మ్యాటర్ నుండి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కలిసి మొదటిగా తేలికగా ఉండే హైడ్రోజన్, హీలియం, కొంత మోతాదులో మీథేన్ వాయువులు ఏర్పడ్డాయి. బిగ్ బ్యాంగ్ జరిగాక కేవలం 3 నిమిషాల వ్యవధిలో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ జరిగాయి. కానీ హైడ్రోజన్, హీలియం అణువులు పూర్తి స్థాయిలో స్థిరపడడానికి దాదాపు 15 నుండి 30 కోట్ల సంవత్సరాలు పట్టింది. అండ్ అప్పటికే విశ్వం 100 మిలియన్ లైట్ ఇయర్స్ పొడవు విస్తరించింది. దీన్ని బట్టి మన విశ్వం ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. తర్వాత హైడ్రోజన్ అండ్ హీలియం పూర్తి స్థాయిలో స్థిరపడిన తర్వాత ఇవన్నీ కలిసి ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుతూ గ్రావిటీ కారణంగా తన చుట్టూ ఉన్న మిగిలిన అణువులను తనలోకి లాక్కోవడం మొదలుపెట్టింది. క్రమంగా అక్కడ ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. కనీసం కొన్ని మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాత హైడ్రోజన్ అణువులు ఫ్యూజ్ అయి హీలియంగా మారుతూ ఈ ఫ్యూజన్ వల్ల అక్కడ చాలా ఎనర్జీ విడుదలవ్వడం మొదలుపెట్టింది. అండ్ అది వేడిగా, వెలుతురుగా మారి బయటకు రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇన్ని పాటలు పడింది ఒక నక్షత్రం తయారయ్యడానికి కోసం మాత్రమే. మొత్తానికి మొదటి నక్షత్రం అయితే ఏర్పడింది. అండ్ ఈ ఫ్యూజన్ వల్ల ఆక్సిజన్, కార్బన్ లాంటి ఎలిమెంట్స్ ఏర్పడ్డాయి. ఇంత జరిగినా కూడా గ్రహాలు, వాటి మీదకి లైఫ్ రావడానికి ఇది సరిపోదు. ఇది జరగాలి అని అంటే పీరియాడిక్ టేబుల్లో బరువుగా ఉండే ఎలిమెంట్స్ అన్ని తయారవ్వాలి. ఎలా? అప్పుడే ఒక అద్భుతం జరిగినట్టు ఏర్పడిన నక్షత్రాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పేలిపోవడం మొదలుపెట్టాయి. ఇలా నక్షత్రాలు పేలిపోవడాన్ని సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అని పిలుస్తారు. ఇలాంటి సూపర్నోవా ఎక్స్ప్లోజన్స్ మన విశ్వంలో ఇప్పటికీ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఈ ఎక్స్ప్లోజన్ కారణంగా మనకి పీరియాడిక్ టేబుల్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ తయారైంది. అండ్ అవన్నీ విశ్వం మొత్తం వ్యాప్తి చెందడం మొదలుపెట్టాయి. వాటికి ఉన్న గ్రావిటీ కారణంగా గ్యాలక్సీలు ఏర్పడ్డాయి. ఇలాగే మన మిల్కీవే గ్యాలక్సీ ఏర్పడడానికి బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత దాదాపు 7 బిలియన్ సంవత్సరాలు పట్టింది. తర్వాత గ్యాలక్సీలో దగ్గరగా ఉన్న పార్టికల్స్ అన్ని చేరి పెద్ద పెద్ద గోళాలుగా ఏర్పడ్డాయి. అండ్ వాటిలో న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి ఆ గ్రహాలు మండడం మొదలుపెట్టాయి. సేమ్ ఇదే ప్రాసెస్ లో
మన సూర్యుడు కూడా ఏర్పడ్డాడు. బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత సూర్యుడు ఏర్పడడానికి దాదాపు 9.2 బిలియన్ సంవత్సరాలు పట్టింది. తర్వాత ఏం జరిగింది అని అంటే సూర్యుడి గ్రావిటీ వల్ల చుట్టుపక్కల ఉన్న నక్షత్రాలు సూర్యుడు చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. మీ అందరికీ తెలిసే ఉంటది, మన భూమి కూడా సూర్యుడిలాగా బగబగ మండే అగ్నిగోళం నుండి పరిణామం చెందుతూ ఇక్కడ వరకు వచ్చింది అని. సూర్యుడు ఏర్పడిన తర్వాత చుట్టూ ఉన్న మిగతా గ్రహాలు పూర్తి స్థాయిలో ఏర్పడడానికి దాదాపు 50 నుండి 100 మిలియన్ సంవత్సరాలు పట్టింది. అది బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత నక్షత్రాలు, గ్యాలక్సీలు, గ్రహాలు ఇవన్నీ ఏర్పడి మన భూమి ఈ స్టేజ్ కి రావడానికి దాదాపు 9.5 బిలియన్ సంవత్సరాలు పట్టింది. దీని తర్వాత బగబగ మండే అగ్నిగోళంలో ఉండే మన భూమి ఎలా చల్లగైంది అండ్ మన భూమి మీదకి ఎలా వాటర్ వచ్చింది, ఎలా జీవనం వచ్చింది అనేది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఈ విశ్వం యొక్క ప్రయాణం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.